వేడివేడిగా పప్పుచారు కాంబినేషన్‌గా ఉప్పు చేప అదిరిపోతుంది కదండీ! ఉప్పు చేపనైతే చేయలేదు గానీ, వేడివేడిగా పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉందండి. నేను చాలా సింపుల్‌గా చేసేస్తాను. నేను చేసిన విధానం ఎలా ఉందో మీరు కూడా చూసేయండి ఒకసారి. స్టవ్ మీద ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడయ్యాక తాలింపు అయితే ఏసేసుకుంటాను ముందుగానే పప్పుచారుకి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, దంచిన వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి తాలింపు వేగాక కట్ చేసిన వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవాలండి. ఎక్కువ కూరగాయలు వేసుకోకూడదు. టమాటా, బెండకాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకున్నాను నేను అయితేని. అవి మూత పెట్టి మగ్గించేసుకుని మగ్గాక దాంట్లోనే నేను ముందుగానే చింతపండు రసం నానబెట్టుకున్నాను. చింతపండు రసాన్ని పోసేసుకోవాలండి. ఆ పులుసు సరిపోదు కాబట్టి తగినన్ని వాటర్ కూడా పోసేసుకుని దానికి పులుసు తగ్గట్టే ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. అలా వేసి మరిగించుకున్న పులుసులో నేను ముందుగానే కందిపప్పును కూడా ఉడికించేసి మెదిపి పెట్టుకున్నాను. ఆ పప్పును కూడా వేసేసుకున్నానండి. ఇంకా చిన్న దంచిన అల్లం ముక్క, బెల్లం కూడా వేసుకుంటే పప్పుచారు అదిరిపోతుందండి. హై ఫ్లేమ్‌లో 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకుని బాగా మరిగించుకుంటే పప్పుచారు అయితే రెడీ అయిపోతుందండి. రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర జల్లేసుకుని మూత పెట్టేసుకుంటే పప్పుచారు రెడీ అయిపోతుందండి. అదిరిపోతుందండి టేస్ట్ అయితేని. నేనైతే అప్పడాలు వేపాను దీనికి కాంబినేషన్ గాని. మీరు మీ ఇష్టం వచ్చింది వేపుకొని తినేయండి. ఇంకా నాకు నిన్న ఇంటి క్లీనింగ్ చేస్తా ఉంటే మాస్క్ పెట్టుకుంటే మాస్క్ ఊపిరాడలేదని తీసేస్తే ఆ డస్ట్ అంతా లోపలికి వెళ్ళిపోయి నైట్ అంతా తుమ్ములు, తలపోటు, మెల్లగటం అలా కొంచెం జలుబు చేసినట్టు అయిపోయింది. నేను దానికి కొంచెం చిట్కాగా కొంచెం రిలీఫ్ ఇస్తుందని వేడి నీళ్ళలో ఉప్పు, పసుపు వేసి మరిగించి తీసుకుంటున్నానండి.